ఇగో గిది కూడా ఇనుండ్రి. మూడో విడత తెలంగాణకు హరితహారంలో భాగంగా మన పులాస ఊళ్ళో హరితహారం మొక్కలు నాటిన మన జిల్లా ఎస్పీ సారేమట రూరల్ ఎస్ఐ సారు, సర్పంచ్, వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు అందరూ కూడా పాల్గొన్నారు. చక్కని మొక్కలు నాటినరు, మంచిగా మాట్లాడినరు. ఇక మీ అందరికి ఎరుకున్న ముచ్చట్నే కదా, ఎక్కడెక్కడ సెట్లు పెడితే మంచిగా ఉంటుందో, ఏడేడ సెట్లు పెడితే అవి పెద్దగా పెరుగుతాయో, సెట్లు పెట్టడమే కాదు అవిట పరిరక్షణ కూడా చూసుకోవాలి మనమే అని చక్కదనంగా మన సారు మాట్లాడిండు, ఎస్పీ సారు. మీ అందరికి ఎరికే కదా. ఇక హరితహారం అంటే తెలంగాణకు మొత్తం హరితహారం ఉంటుంది. అందులో మన పులాస కూడా పచ్చగా ఉండాలంటే ప్రతి ఒక్క చోట సెట్లు పెట్టాలి. సెట్లు పెట్టి వాటి పరిరక్షణ చూసుకోవాలి రోజుగా. ఇక సారు కూడా ఇక అప్పుడప్పుడు అత్తడు మన జిల్లా ఎస్పీ సారు, వచ్చి అవి సెట్లు మంచిగా ఉన్నాయా లేవా చూసుకుంటాడు, చూసుకొని పోతాడనమాట. ఎందుకంటే మీరందరూ కూడా సెట్లు పెట్టాలి, ఆ చెట్ల నీడలలో మంచిగా మనం అందరం బతకాలనేదే ఇగో ఈ నిర్ణయం. అందులో సెట్లు పెట్టిండు సారు, మొక్కలు పెట్టి ఏం మాట్లాడిండో జర ఇనురిగా. జరుగురు ఇక్కడ ముందర నుంచి బంధుకు అది రాకుండా చూడాలి మీరు ఈరోజు హరితహారంలో భాగంగా మొక్కలు నాటే కార్యక్రమంలో భాగంగా 500 మొక్కలు నాటడానికి ప్లాన్ చేసుకున్నాము. అదేవిధంగా మన గౌరవ ఎస్పీ గారు వచ్చి ఉండే కొన్ని నిర్మాణ కారణాలు వాళ్ళకి చేస్తారు. అయినా కూడా మన సర్పంచ్ గారు, రాజు గారు, మల్లయ్య గారు, మిగతా మన స్కూల్ టీచర్స్ పిల్లలందరి సహకారంతో, పులాస గ్రామ యూత్ సహకారంతో 500 మొక్కలు నాటుతున్నాం. అదేవిధంగా మిగతా గ్రామాల్లో కూడా ప్లాన్ చేస్తున్నాం. ప్రతిరోజు ఒక్కో విలేజ్లోకి వెళ్ళి ఆ విలేజ్లో హరితహారంలో భాగంగా మొక్కలు నాటడానికి
ప్లాన్ చేసుకున్నాం. దాంట్లో భాగంగా ఈరోజు పులాసలో మొక్కలు నాటడం జరిగింది. హరితహారంలో భాగంగా స్థానిక ఈ ఎల్లమ్మ గుడి దగ్గర చెట్లు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి గౌరవనీయులు శ్రీ ఎస్వి గారిని ఆహ్వానించడం జరిగింది. కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల వారు రాలేకపోవడంతో మన గౌరవనీయులు ఎస్ఐ గారు, కానీ చిన్న లోటు ఏంటంటే ఎస్వి గారు రాకపోవడం అనేది చిన్న నిరాశ. కానీ ఈ కార్యక్రమాన్ని ఇదే విధంగా ఇంకా స్పీడప్ చేస్తూ పులాసను హరితహారంలో భాగంగా పులాసను పచ్చదనంలో ముందుస్తామని. హరితహారంలో భాగంగా మా పులాస గ్రామంలో ఎల్లమ్మ గుడి దగ్గర చెట్లను నాటడం జరిగింది. మరి అలాగే కొన్ని వందల చెట్లను కూడా పెట్టడానికి మా ఎంపీడీఓ గారు కూడా సహాయ సహకారాలు ఎంతో అందుతూ ఉన్నాయి. అలాగే మా గ్రామ సర్పంచ్, అలాగే గ్రామ యువకులు ప్రతి ఒక్కరు కూడా పెట్టడమే కాకుండా వాటిని సంరక్షించే బాధ్యత కూడా మా పంచాయతీ పరిధిలో అన్ని విధాల చర్యలు తీసుకుంటామని, వర్షాలు పడడానికి చెట్లు చాలా ఉపయోగపడతాయని, మరి ఆ రకంగా ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు మరి ఈరోజు ఎల్లమ్మ గుడి దగ్గర చెట్లు నాటడం జరిగింది. ఆజ్ఞ మేరకు 3వ విడత హరితహార కార్యక్రమంలో పులాస గ్రామంలో పులాస గ్రామాన్ని హరితహారంలో ముందుంచడానికి పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం చెప్పడం జరిగింది. అదేవిధంగా గ్రీన్ డే కార్యక్రమం పురస్కరించుకొని పాఠశాలలో కూడా దాదాపు 100 మొక్కలు నాటడం జరిగింది. పులాసలో ఏ ప్రాంతంలో కూడా మొక్కలు నాటినా కూడా పిల్లలకు ఈ హరితహారం మీద అవగాహన కల్పించి పులాస గ్రామాన్ని ఆకుపచ్చ గ్రామంగా మార్చడానికి, హరిత గ్రామంగా మార్చడానికి శాయశక్తుల గ్రామ సర్పంచ్ గారికి మేము ఎల్లవేళ్ళ వారి వెంట ఉంటూ ఈ గ్రామాన్ని హరితహారం ముందు తీసుకెళ్తామని చెప్పి హామీ ఇస్తున్నాం. అదేవిధంగా గౌరవనీయులు ఎస్పీ గారి ఆదేశాల మేరకు ఈరోజు ఇక్కడ హరితహార కార్యక్రమం నిర్వహించడం జరుగుతున్నది. మరి దానిలో భాగంగానే ఈరోజు గౌరవనీయులు ఎస్ఐ గారు ఇక్కడ ఎల్లమ్మ గుడి దగ్గర మొక్కలు నాటి ఈ పులాస గ్రామాన్ని హరితవనంగా మార్చడానికి కంకణబద్ధమైనందుకు వారికి మా గ్రామ పక్షాన ప్రత్యేకమైనటువంటి స్వాగతం పలుకుతూ అదేవిధంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.